హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షరీఫ్ ట్రేడింగ్ వ్యూ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. కొద్దిగా టైం అనేది దొరికింది. కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనకి కొద్దిగా నాకు వ్యూవింగ్లో కనబడింది అనమాట. అందులో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మనకి లెవెల్స్ అనేది కొద్దిగా ప్రొవైడ్ చేద్దాం. మంత్లీ వీక్లీ డిస్కస్ చేసుకుందామండి. మంత్లీ వచ్చేసి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందామండి. మంత్లీ వచ్చేసి మనకి పోయిన మంత్ లో వచ్చేసి మనకి 22,700 ఈ క్యాండిల్ అండి. ప్రీవియస్ మంత్ క్యాండిల్ వచ్చేసి హై లో అనమాట. దీనిలో వచ్చేసి మనకి 22,786 ఉందండి. దానికి మనం బ్రేక్ అయ్యాం అంటే మనకి మంత్ ఎండింగ్ అంటే ఈ ఫ్రైడేకి మనకి అట్లీస్ట్గా ఫర్దర్గా ఫాలో అవ్వకూడదు అనుకుంటే మనకి 22,800 అబౌవ్ క్లోజ్ అవ్వాలండి. అంతకుముందు మనం రన్అప్ అయ్యామండి. ఇక్కడ నుంచి 18,000 నుంచి మనం రన్అప్ అయ్యాము. ఈ 18,850 నుంచి మనం నాన్ స్టాప్గా మంత్లీ క్యాండిల్స్లో హయ్యర్ క్లోజ్ చేసుకుంటా మనకి మార్కెట్ అనేది పైకి వెళ్ళిందండి. 18,000 నుంచి హయ్యర్ క్రాస్ అయ్యి మనకి 26,250 270 జోన్స్ దాకా వెళ్ళామండి. ఈ జోన్ నుంచి ఈ లో నుంచి హైకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ చేస్తే మనకి 50% రిట్రేస్మెంట్ అయిందండి. అంటే అది వచ్చేసి 22,560 అనేది మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం 50% రిట్రేస్మెంట్ అనేది మనకి మంచి కరెక్షన్ అనమాట. మనకి గోల్డెన్ ఆపర్చునిటీ కరెక్షన్ వచ్చేసి 68% ఉందన్నమాట. ఆ 68% వచ్చేసి మనకి వచ్చేసి 21,700 ఉంది. అంటే వరస్ట్ వచ్చేసి మనకి ఈ 21,700 నుంచి కానీ ఈ 22,500 నుంచి కానీ మనకి బాటమ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జనరల్గా మనకి ఏంటంటే 50 నుంచి 68% ఏదో ఒక మధ్యలో మనకి ఇక్కడ బాటమ్ కన్సాలిడేట్ అయ్యి మనకి ఒక మూవ్ అనేది పుల్ బ్యాక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ అనేది కనబడుతున్నాయి కాబట్టి మీకు ఈ వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. మన ఈ లెవెల్స్ అనేది చాలా రోజుల తర్వాత కాబట్టి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే మనం ఫస్ట్ మంత్లీ డిస్కస్ చేసుకున్నాం, తర్వాత వీక్లీ డిస్కస్ చేసుకున్నాం, అలాగే డే క్యాండిల్ అనేది కూడా డిస్కస్ చేసుకుందాం మనం. కాకపోతే డిస్కస్ చేసుకునే ముందు మనకి ఏంటంటే లెవెల్స్ అనేది మనకు కొద్దిగా తెలియాలండి. ఆ లెవెల్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. అంటే మార్కెట్ ఫాలో అవుతే మ్యాక్సిమం ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పేసి ముందు అది ప్లాన్ అనేది మనం చూసుకోవాలండి. ఒక ప్లాన్ అనేది మనకు తెలియాలన్నమాట. మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవుతే ఎక్కడ దాకా ఫాలో అవుతుంది అని చెప్పేసి. జనరల్గా మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం వచ్చేసి 18,850 నుంచి మనకి 26,350 దాకా వెళ్ళిన దాంట్లో 50% అనేది రిట్రేస్మెంట్ అయిందండి. ఆ 50% రిట్రేస్మెంట్ అయిన దాంట్లో మనం మంత్లీలో చూస్తే మనకి 20 days మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేసి మనకి ఈ లైన్ ఉంది చూడండి, ఈ రెడ్ లైన్ అనేది 20 days మూవింగ్ యావరేజ్ అన్నమాట. ఈ 20 days మూవింగ్ యావరేజ్ కూడా మనకి ఏంటంటే 22,450 దాకా అనేది సపోర్ట్ ఉందన్నమాట. అంటే ఫర్దర్గా ఇంకా ఫాలో అవుతే మనకి ఈ ఫ్రైడే వీకెండ్లో 22,450 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని అవుతుంది. అంటే 22,450 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఫర్దర్గా దిగితే మనకి ఫాల్ అనేది 21,700 లెవెల్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. అంటే ఈ 21,700 అను 22,450 మధ్యలో మనకి 22,200 కూడా ఒక సపోర్ట్ ఉంది. అంటే మొత్తం మనకి 3 లెవెల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 22,450, 22,200, ఫైనల్ వచ్చేసి 21,700 అనమాట. 21,700 అనేది మనకి గోల్డెన్ ఆపర్చునిటీ అనేది లెవెల్ అనమాట. అది 22,700 అనేది 68% రిట్రేస్మెంట్ గోల్డెన్ ఆపర్చునిటీ రిట్రేస్మెంట్ అది. అక్కడ నుంచి ఒక బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే మనకేంటంటే 68% దగ్గర మనకి బౌన్స్ అయ్యే అవకాశాలు నుంచి ఒకసారి మిస్ అవ్వచ్చు. ఒకసారి 50% నుంచి రికవర్ అయ్యే అవకాశాలు చాలా సందర్భాల్లో జరిగినాయి అన్నమాట. కాబట్టి మనం 22,450 నుంచే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం మార్కెట్ని చూడాలి. కానీ మనకు వీక్లీ క్లోజింగ్ అనేది ఇవాళ మంత్లీ క్లోజింగ్ అనేది రెండు ఒకటే రోజు అనమాట. 28న మనకి ఎక్స్పైరీ అది 28న వీకెండ్, అదే మంత్ ఎక్స్పైరీ ఉంటుంది కాదు, మంత్లీ కూడా క్యాండిల్ అట్టే క్లోజ్ అయింది. కాబట్టి మనకి వీక్లీ అనేది వాళ్ళ మంత్లీ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఎందుకంటే ప్రీవియస్ లో వచ్చేసి మన జనవరి లో వచ్చేసి 22,786. అంటే అట్లీస్ట్ మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ ఈ మంత్ ఎండింగ్కి మనకి 22,800 అబౌవ్నే క్లోజ్ అవ్వాలి. విత్ సపోర్ట్ ఆఫ్ 22,450 అని సపోర్ట్ తీసుకొని దాని అబౌవ్ క్లోజ్ అవుతుందో లేదని చూడాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనేది 22,800 అబౌవ్ క్లోజ్ అవుతుందని చూడాలన్నమాట. దానిపైన క్లోజ్ అవ్వకుండా మనకి కిందే క్లోజ్ అయ్యామనుకోండి 20,450, 500 కింద క్లోజ్ అవుతే మనకి ఇంకా కాస్త రిస్క్ అనేది ఇంకా ఉంది అని చెప్పేసి మనకు అక్కడ చిన్న ఇంటిమేషన్ అని చెప్పి అనమాట. మన మార్కెట్ అనేది క్యాండిల్స్ పెట్టి ఒక ఇంటిమేట్ చేస్తూ ఉంటుందండి. అది మనం చెప్తా ఉంటుంది, మార్కెట్ అనేది నేను ఫాలో అవుతాను అని చెప్పి మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తుంది క్యాండిల్స్లో, మనకు కొద్దిగా క్లారిటీ అర్థమైంది అనమాట. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి 22,800 అబౌవ్ క్లోజ్ అవుతా లేదని చూద్దాం వీకెండ్. అలాగే మంత్లీ చూసాం కదా, వీక్లీ కూడా చూడండి. వీక్లీ కూడా మనకి ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి 22,720 కింద లో అనమాట. దాని బిలోనే ట్రేడ్ అవుతుంది. అంటే మనం వీక్లీ మంత్లీ కనీసం మనకి 22,800 అబౌవ్ అనేది క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. లేకపోతే మనకి రిస్క్ అనేది ఇంకా ఉంది. 22,200 నుంచి 21,700 దాకా ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఫర్దర్గా మూవ్ అనేది పైకి వెళ్ళాలంటే మనకి ఏంటంటే బౌన్స్ అవ్వాలంటే మార్కెట్ మనకి ఫాల్ అనేది అయిపోయి మన యూటర్న్ తీసుకుంటున్నామంటే ఆ లెవెల్ వచ్చేసి 23,300, 400 అనమాట. దీని అబౌవ్ ట్రేడ్ అవుతుంది మనకి ఫర్దర్గా మూవ్ అనేది పైకి అనేది అవకాశం అయితే కనబడుతున్నాయి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ అర్థం లెవెల్ మొత్తం ఏంటండి, రేంజ్ అనేది 23,400, 22,400 అంటే 1000 పాయింట్స్ అనేది మనకి రేంజ్ అనేది అర్థమైపోయింది. 22,400, 23,400 అబౌవ్ అనేది బ్రేక్ అవ్వాలి. 22,400 బిలో కింద క్లోజ్ అవుతే మనకి వీక్నెస్ ఇంకా ఉంది. 21,700 లెవెల్స్ ఇంకా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే అండి, మంత్లీ వీక్లీ రెండు మాట్లాడుకున్నామండి. డేలో కూడా వచ్చేసి మనకి ఈ క్యాండిల్స్ అనేది చాలా క్లియర్గా చెప్తున్నాయండి. ఈ క్యాండిల్స్ అబౌవ్ని బ్రేక్అవుట్ ఎక్కడంటే మనకి ఫర్దర్గా బ్రేక్అవుట్ అనేది క్యాండిల్స్ ఈ స్వింగ్ హై వచ్చేసి 23,050, ఈ క్యాండిల్ స్వింగ్ లో వచ్చేసి 22,700. అంటే డే క్యాండిల్ కూడా మనకి ఇంటిమేట్ చేస్తున్నాడంటే 22,700 అబౌవ్నే క్లోజ్ అవ్వాలి, 22,800 అబౌవ్నే క్లోజ్ అవ్వాలి. దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే మనకి 23,050 నుంచి 100 దాకా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఫర్దర్గా బ్రేక్అవుట్ కూడా మనకి 23,050, 23,100 అనేది పైన క్లోజ్ అవ్వాలన్నమాట. అంటే ఈ వారం మనకి 22,800 అబౌవ్ క్లోజ్ అవుతే మనకి నెక్స్ట్ పుల్ బ్యాక్ వచ్చేసి స్మాల్ పుల్ బ్యాక్ 23,050 నుంచి 23,100, స్లోగా 23,300, 23,400 దాకా అయితే కనబడుతున్నాయి. లెవెల్స్ జాగ్రత్తగా రాసుకోండి. మళ్ళీ ఒకసారి చిన్న రివ్యూ చేస్తాను. మంత్లీ వచ్చేసి మనకి రేంజ్ అనేది 22,400, 23,400, 22,400, 23,400. ఈ రెండింటిలో మధ్యలో మనకి సపోర్ట్ అనేది 22,400 అనేది సపోర్ట్ అనేది 20 డేస్ మూవింగ్ యావరేజ్ చూపిస్తుంది. 800 అబౌవ్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇవాళ శుక్రవారానికి అదే వీక్లీ అదే మంత్లీ కాబట్టి 22,800 అబౌవ్ క్లోజ్ అవుతేనే మనం ఫర్దర్ మూవ్ వచ్చేసి 23,050, 23,200, 300, 400 దాకా అయితే కనపడుతుంది. సో 20 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది మనం జాగ్రత్తగా వీక్లీ కానీ మంత్లీ వచ్చేసి మనకి 22,400 అనేది సపోర్ట్ అని చూపిస్తుంది. కాబట్టి ప్యానిక్ అవ్వమాకండి, స్లోగా కిందికి వచ్చినప్పుడు బై చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే మన టెలిగ్రామ్లో వచ్చేసి పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మన టెలిగ్రామ్ కూడా ప్రీమియం టెలిగ్రామ్ ఉందండి. దాంట్లో మనం లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేసి ఇంట్రాడే లెవెల్స్ అని కూడా పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేసి ఏ లెవెల్లో పుట్ బై చేయాలి, ఏ లెవెల్లో కాల్ బై చేయాలి అని చెప్పేసి ప్రీమియం కూడా మనం పెడుతున్నామండి. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా లింక్ ఒకటి పెడతాను. మన ప్రీమియం ఛానల్ కూడా లింక్ అని పెడతానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా టెలిగ్రామ్ జాయిన్ అవ్వచ్చు, ప్రీమియం కూడా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. లెవెల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ మార్కెట్లో వితౌట్ గైడెన్స్ అనేది ట్రేడ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఎంతో గైడెన్స్ చేసుకుని మీరు చూసుకుంటేనే మీకు
ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేది కనబడతాయి అన్నమాట. మన ఆల్రెడీ ప్రీమియమ్స్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఏంటంటే మినిమం ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తున్నారు. మనం ఏంటంటే ట్రేడ్ ఉంటేనే ఇస్తాం. డైలీ 10 కాల్స్ 20 కాల్స్ ఉంది, డైలీ 1-2 కాల్స్ ఇస్తాం అన్నమాట. ఓన్లీ నిఫ్టీ వరకే ఎక్కువ అనేది నేను ప్రొడక్ట్ చేసిన ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను నిఫ్టీ మీద ఇస్తాను. అది చూపించేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. షేరిఫ్ ట్రేడింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.